బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన నాయకుల్లో ఆందోళన మొదలైందట. మొదటిగా జంప్ అయిన దానం నాగేందర్ రాజీనామా చేస్తారనే వార్త బయటకు వచ్చింది. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు అనర్హత అనే కత్తి మెడ మీద వేలాడుతుంది. మా పార్టీ టికెట్పై గెలిచి వేరే పార్టీలోకి జంప్ అయ్యారని, వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు సూచించాలంటూ కొన్ని వారాల క్రితం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హైకోర్టు సూచించింది. ఒకవేళ అనర్హత నిర్ణయం తీసుకోకపోతే తామే 4 వారాల తర్వాత సుమోటోగా విచారణ చేపడతామని కూడా చెప్పింది. హైకోర్టు ఇచ్చిన 4 వారాలు పూర్తి కావస్తున్నాయి. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లకే పరిమితమైంది. మాజిక్ ఫిగర్ కంటే కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువ సాధించింది. దీంతో పార్టీకి అసెంబ్లీలో మరింత బలం ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదటిగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భానసువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవళ్లి ఎమ్మెల్యే కాళే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది కాంగ్రెస్ లో చేరడం, మరికొంతమంది జంప్ అవుతారనే ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ముందుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో స్పీకర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రగడ మొదలైంది. పార్టీ మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఏకంగా పీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ప్రతిపక్ష పార్టీ సూచించిన వారికి ఇవ్వకుండా పార్టీ మారిన గాంధీకి ఎలా ఈ పదవి ఇస్తారని బీఆర్ఎస్ ఫైర్ అయింది. అయితే తాను పార్టీ మారలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని గాంధీ చెప్పుకొచ్చారు. అయినా సరే ఈ వివాదం సద్దుమణగలేదు. ఎమ్మెల్యే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో అసలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుందో ఇరు పార్టీ శ్రేణులకు కూడా అర్థం కాలేదు. కాగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతూ ఉండడంతో మరోసారి ఈ చర్చ తెరపైకొచ్చింది. ముందుగా దానం నాగేందర్ పైనే వేటు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ముందుగా పార్టీ మారడమే కాకుండా ఏకంగా కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇప్పుడు తాను పార్టీ మారలేదని హైకోర్టులో వాదించుకునే అవకాశం కూడా లేదు. దీంతో ఆయనపై తప్పకుండా వేటు పడుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా దానం నాగేందర్తో రాజీనామా చేయించడమే మంచిదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. స్పీకర్ అనర్హత నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేయకుండా అంతకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడం ఉత్తమమని పార్టీ ఆలోచనగా ఉందట. అయితే ఈ విషయంలో దానం మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను రాజీనామా చేయమనే సంకేతాలు పంపినా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించడం లేదట. గతంలో ఇలా రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లి ఓడిపోవడమే దానం భయానికి కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఆసిఫ్ నగర్ అనే అసెంబ్లీ సెగ్మెంట్ ఉండేది. పీజీఆర్ అనుచరుడిగా ఉన్న దానం నాగేందర్ 1994లో కాంగ్రెస్ టికెట్పై మొదటిసారి ఆసిఫ్ నగర్ నుంచి గెలిచారు. 1999లో కూడా ఆయన అదే స్థానంలో రెండోసారి విజయం సాధించారు. అయితే 2004లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ రాలేదు. దీంతో అప్పటికప్పుడు టీడీపీ కండువా కప్పుకుని ఎన్నికల బరిలో నిలిచారు. దానం నాగేందర్కు ఉన్న చరిష్మా, అనుచరుల బలంతో టీడీపీ టికెట్పై కూడా విజయం సాధించాడు. అయితే 2004లో టీడీపీ ఓడిపోయి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటినుంచి కాంగ్రెస్ మనిషిగా ఉన్న దానం టీడీపీ నుంచి గెలవడంతో ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేశారు. దీంతో ఆసిఫ్ నగర్కు ఉప ఎన్నిక వచ్చింది.
అయితే ఉప ఎన్నికలో దానం నాగేందర్ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మోజాం ఖాన్ చేతిలో ఓడిపోయారు. కేవలం 4-5 నెలల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్కు 11,000 ఓట్ల వరకు తగ్గిపోయాయి. దీంతో ఉప ఎన్నిక అంటేనే దానం నాగేందర్ భయపడే పరిస్థితి వచ్చింది. ఆసిఫ్ నగర్ సెగ్మెంట్ రద్దు కావడంతో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మొదటిసారి గెలిచారు. పీజేఆర్ అనుచరుడిగా పేరుండడం, ఖైరతాబాద్ సెగ్మెంట్ పరిధి కూడా తగ్గిపోవడం దానంకు కలిసొచ్చింది. 2014లో ఓడిపోయిన దానం నాగేందర్ ఆ తర్వాత 2018, 2023లో వరుసగా గెలిచారు. 2 సార్లు కూడా బీఆర్ఎస్ టికెట్ పైనే విజయం సాధించారు. తాజాగా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇక ఇప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళితే గెలుస్తానో లేదో అనే డైలమా దానంను వెంటాడుతోందట. ఆసిఫ్ నగర్ లో వచ్చిన రిజల్టే ఇక్కడ కూడా వస్తే తన పొలిటికల్ కెరీర్ మొత్తం దెబ్బతింటుందనే సంకోచంలో ఉన్నారట. హైడ్రా ఇష్యూ కారణంగా నగర పరిధిలో కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తే ఓడిపోతారనే భయం పట్టుకుందట. అయితే తనపై అనర్హత వేటు ఖాయమనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ఉప ఎన్నికకు మానసికంగా సిద్ధమవుతున్నారట. ఉప ఎన్నిక కనుక వస్తే ధీటుగానే ఎదుర్కోవడానికి కూడా దానం సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే తాజాగా హైడ్రాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీ మారినా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఉప ఎన్నికకు సిద్ధపాటు కోసమే అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఖైరతాబాద్లో దానం పరిస్థితి మాత్రం అంతగా అనుకూలంగా అయితే లేనట్లు కనపడుతోంది. మరి దానం రాజీనామా చేస్తారా, ఉప ఎన్నికలో గెలుస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.